ఈ క్వశ్చన్ లాజిక్ వచ్చేప్పటికి ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే 37th division of a main scale and 7th division of a vernier scale coincide with the main scale. ఇదొక లాజిక్. ఇంకో లాజిక్ ఏంటి అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద జీరో ఆఫ్ a vernier scale lies just to the right to just 37th division. సో దీనికి డయాగ్రామ్ డ్రా చేస్తే క్లారిటీ వచ్చుద్ది. డయాగ్రామ్ ఎలా ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వచ్చేటికి ఎలా ఉంది అనుకో, ఈ డయాగ్రామ్లో ఇక్కడ 37th అనుకో, ఇది 37th డివిజన్, ఈ 37 మేబీ 38 39 40 అలా అనుకో, జస్ట్ అప్రాక్సిమేట్గా జస్ట్ వరకునే అనుకో. సో ఇది 37th అనుకో, ఇది వచ్చేప్పటికి 37th డివిజన్, ఇది ఈ 37th డివిజన్. ఇప్పుడు ఈ వెర్నియర్ స్కేల్ యొక్క జీరో వచ్చేపాటికి జస్ట్ రైట్ ఉంది ఇలాగా. సో అది జస్ట్ రైట్ ఉంది, మేబీ ఇది ఆ జీరో అనుకో. సో ఇప్పుడు మేబీ వాడు ఏమంటున్నాడంటే ఏదో ఒక పాయింట్ దగ్గర ఈ లాస్ట్ పాయింట్ ఉంది కదా, సో వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్ విత్ 7th వెర్నియర్ స్కేల్ 7th డివిజన్ అంటున్నాడు. సో 7th డివిజన్ అంటే ఇక్కడెక్కడ మేబీ ఇది 7th డివిజన్ అనుకో జస్ట్. సో ఈ 7th డివిజన్ కోయిన్సైడ్ అయింది అనుకో, ఇక్కడ ఈ 7th డివిజన్ కోయిన్సైడ్ అయింది అనుకో. సో నథింగ్ బట్ ఇదంతా ఎంత అంటే ఇవన్నీ కూడా 7 వెర్నియర్ స్కేల్ డివిజన్స్, అవన్నీ 7 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఇవన్నీ. సో 7 వెర్నియర్ స్కేల్ డివిజన్స్, దాంతోపాటు ఇది సంథింగ్ లైక్ ఇది ఇక్కడ ఉంది కదా ఈ పాయింట్. 1 సెకండ్. ఇప్పుడు ఈ ముక్క ఉంది కదా, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ వచ్చేప్పటికి ఎక్స్ అనుకోండి, ఈ పార్ట్ అప్పుడు ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 7 ఇదంతా కూడా 7 VSD, ఇది 7 VSD. సో 7 VSD అంటే ఎంత, ఎన్ని మెయిన్ స్కేల్ డివిజన్స్ అవుతాయి. సో వాడిచిన దాంట్లో లాజిక్ నెంబర్ 1 అనుకోండి, వాడు ఏమంటాడంటే 10 ఇట్స్ వెర్నియర్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 10 డివిజన్స్ and which coincide with the 7 divisions of a main scale అంటున్నాడు. అంటే లాజిక్ ఏంది, లాజిక్ ఈస్ మొత్తం 10 VSDs అనేవి 7 MSDస్తో కోయిన్సైడ్ అయినాయని. అంటే అప్పుడు 1 VSD ఎంత, 1 VSD ఈజ్ ఈక్వల్ టు 0.7 MSD, రైట్. సో దేర్ఫోర్ ఇప్పుడు 7 VSD అంటే ఎంత, ఈచ్ VSD వచ్చేప్పుడు 0.7 కాబట్టి 7 VSD అంటే ఎంత, 4.9 MSDs. అంటే ఈ గ్యాప్ ఎంతైతే ఉందో, అంటే 0కి 7కి మధ్య ఉన్న గ్యాప్ 4.9 MSD అని. అంటే ఇప్పుడు ఎక్స్ని కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఎక్స్ని కూడా యాడ్ చేసుకుంటే నీకు ఈ ఎక్స్ని కూడా యాడ్ చేసాం అనుకోండి, ఈ ఎక్స్ని కూడా యాడ్ చేసుకుంటే ఎంత డిస్టెన్స్ వచ్చింది, ఈ డిస్టెన్స్ ఎంత అంటే అదొక మేబీ ఇది ఇక్కడ నుంచి ఎక్స్, ఇది ఎక్స్, ఇది 4.9, ఇది వచ్చేప్పటికి అప్రాక్సిమేట్గా 5 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఉంటాయి. నేను డయాగ్రామ్ దాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయలేదు. అంటే నెక్స్ట్ లాజిక్ ఏంటి అంటే, సో నెక్స్ట్ లాజిక్ నెంబర్ 2 ఏంటి అంటే ఈ ఎక్స్ ప్లస్ ఈ 7 VSDs అంటే ఎక్స్ ప్లస్ 4.9 MSDs ఈ మొత్తం కలిపితే ఎందుకు ఈక్వల్ అయ్యింది అంటే అప్రాక్సిమేట్గా లేకపోతే ఎగ్జాక్ట్గా 5 MSDస్కి ఈక్వల్ అయ్యింది. అంటే యూ హ్యావ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.9 అడిపోతే ఎంత అయ్యింది, 0.1 MSD అయ్యింది. సో ఇది 0.1 MSD, ఎక్స్ వాల్యూ 0.1 MSD వచ్చింది. ఇప్పుడు నీకు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ వచ్చేది అంటే మెజర్మెంట్ వచ్చేపాటికి ఇటు సైడ్ ఆల్రెడీ 37 ఉన్నాయి. ఈ 37కి ఈ ఎక్స్ యాడ్ అయ్యింది. దేర్ఫోర్ అకార్డింగ్ టు లాజిక్ నెంబర్ 3 ఏమేది అంటే వీ హ్యావ్ లాజిక్ నెంబర్ 3 ఈజ్ ఈక్వల్ టు that length, total length is equal to 37 MSDs plus x. సో అంటే 37 ఒక MSD ఎంత, 1 డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 millimeter కాబట్టి సో 37 mm ఇది ప్లస్ ఇది 0.1 mm. సో ఓవరాల్గా ఇట్ ఈజ్ 37.1 mm. సో సెంటీమీటర్లకు మారిస్తే సో దట్ విల్ బీ ఈక్వల్ టు 3.71 centimeter. దట్స్ ఆన్సర్ ఫర్ ద థర్డ్ క్వశ్చన్.